ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026కు సంబంధించి పాకిస్తాన్ పాల్గొనడంపై ఇంకా స్పష్టత రాకపోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే పాకిస్తాన్ జట్టు శ్రీలంకకు వెళ్లే ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధికారికంగా ఇప్పటి వరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఇటీవల పాకిస్తాన్ జట్టు ఫిబ్రవరి 2న ఎయిర్ లంక విమానంలో శ్రీలంకకు బయలుదేరనుందని వార్తలు వెలువడ్డాయి. ఆ విమానంలో ఆస్ట్రేలియా జట్టు కూడా ప్రయాణించే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో పీసీబీ నుంచి ఒక ప్రెస్ రిలీజ్ లీక్ అయ్యింది. అందులో జట్టు ప్రయాణ వివరాలు స్పష్టంగా ఉన్నాయని కథనాలు వచ్చాయి. అయితే ఆ ప్రకటన కొద్దిసేపట్లోనే డిలీట్ అయ్యింది. తర్వాత మళ్ళీ అదే ప్రకటనను ఒక పేరాగ్రాఫ్ తీసేసి తిరిగి విడుదల చేశారు. ఈ వ్యవహారం పాకిస్తాన్ మీడియాతో పాటు పలువురు జర్నలిస్టుల ట్వీట్ల ద్వారా బయటకు వచ్చింది. రేవ్ స్పోర్ట్స్ నివేదిక ప్రకారం ఈ స్పష్టత లేని వ్యవహారం వరల్డ్ కప్ ప్రారంభానికి దగ్గర పడుతున్న సమయంలో మరింత గందరగోళాన్ని పెంచుతుంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంకలో టోర్నమెంట్ ప్రారంభం కానుండడంతో ఇలాంటి అయోమయం క్రికెట్ వాతావరణాన్ని దెబ్బతీయొచ్చని పేర్కొంది. పీసీబీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ కేంద్రంగానే ఈ వివాదం జరుగుతుంది. రాజకీయ సంకేతాలను క్రికెట్ నిర్ణయాల నుంచి వేరు చేయడంలో పాకిస్తాన్ క్రికెట్ యాజమాన్యం విఫలమవుతోందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఐసీసీ వర్గాల్లో కూడా పాకిస్తాన్ వైఖరికి పెద్దగా మద్దతు లభించడం లేదని తెలుస్తుంది. ఈ వ్యవహారానికి బంగ్లాదేశ్ అంశం కూడా కారణమని తెలుస్తుంది. బంగ్లాదేశ్ ఆందోళనకు మద్దతుగా పాకిస్తాన్ ఈ వైఖరి తీసుకుందనే అభిప్రాయం ఉంది. అయితే కొన్ని మ్యాచ్లకే పరిమితం చేస్తే అది ఐసీసీతో నేరుగా ఘర్షణకు దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా నాకౌట్ దశలో భారత్తో మ్యాచ్ వస్తే పాకిస్తాన్ ఎలా వ్యవహరిస్తుందో అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. అలాగే ఫిబ్రవరి 1న జరిగే అండర్-19 భారత్ పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ కు కూడా ఈ చర్చలో ప్రస్తావనకు వస్తుంది. ఈ పరిస్థితి మరింత ముదిరితే పాకిస్తాన్ కు ఆర్థిక నష్టం, ఐసీసీ నుంచి ఆంక్షలు, అంతర్జాతీయ క్రికెట్లో ఒంటరితనం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.